Yeah, welcome to current affair discussion. Today we are going to discuss budget FY26 part 3. In earlier parts, I completed up to 2 engines and third engine investment lo kuda first part complete ayindi. This year budget ni with a total expenditure 50, 65, 345. This is the number 50,65,345 crore expenditure to ఫిజికల్ డెఫిసిట్ జీడీపీలో 4.4% ఆఫ్ జీడీపీ టార్గెట్తో మన ఫినాన్స్ మినిస్టర్ ఫిబ్రవరి 1st అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఆ బడ్జెట్లో దెర్ ఆర్ టోటల్ 4 ఇంజన్స్. వాట్ ఆర్ దట్? ఫస్ట్ ఇంజన్ ఈస్ అగ్రికల్చర్, అండ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్స్ రివైజ్ చేశారు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అండ్ థర్డ్ ఇంజన్ ఈస్ ఇన్వెస్టింగ్. ఓకే రైట్. ఈ ఇన్వెస్టింగ్లో ఫర్దర్గా ఇన్వెస్టింగ్ ఆన్ పీపుల్, ఇన్వెస్టింగ్ ఆన్ ఎకానమీ, ఇన్వెస్టింగ్ ఆన్ ఇన్నోవేషన్. ఇవి 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇంజను, సెకండ్ ఇంజను, థర్డ్ ఇంజన్లో ఫస్ట్ పార్ట్, అండ్ ఫోర్త్ ఇంజన్ ఈజ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో టుడే దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. థర్డ్ ఇంజన్లో ఉన్న రిమైనింగ్ 2 పార్ట్స్ అండ్ ఫోర్త్ ఇంజన్ ఎక్స్పోర్ట్స్. దెన్ పార్ట్ బి ట్యాక్సెస్ గురించి ఉంటుంది. ఫస్ట్ లెట్స్ వి డిస్కస్ దిస్ పార్ట్ 3, అండ్ దట్ ఈస్ అ థర్డ్ ఇంజన్ కాల్డ్ ఇన్వెస్టింగ్ is the third engine. Investing lo already people complete ayindi. Now investing in the economy, right? So investing in economy gurinchi maatladte PPP model lo public private partnership lo government of India, central government of India lo unnatuvanti ministries lo ఏ ministries అయితే infrastructure related ఉంటాయో that ministries next 3 year లో ఉన్నటువంటి pipeline of projects కి సంబంధించి PPP మోడల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ 3 year ఫ్యూచర్ ప్లానింగ్స్ని ఫినాన్స్ మినిస్టర్కి సబ్మిట్ చేయమని చెప్పి ప్రజెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఆ స్టేట్ గవర్నమెంట్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో సపోర్ట్ కోసము ఇఫ్ దే నీడ్ దే కెన్ టేక్ అ సపోర్ట్ ఫ్రమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ద్వారా కూడా సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ప్రజెంట్ చేయడం జరిగింది. That's for IIPDF, India Infrastructure Project Development Fund. So simply investing in the economy lo first thing enti ante PPP model lo infrastructure ni develop cheyadam. All the state governments వాటికి సపోర్ట్ కావాలనుకుంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ మినిస్ట్రీస్ లైక్ ఇండియన్ రైల్వేస్ కానీ ఆర్ ఎల్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మాట్లాడితే రైల్వే ఇస్ ద వన్ ఆఫ్ ద థింగ్. దెన్ ఐటీ కావచ్చు. ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇలా ఉన్నటువంటి మినిస్ట్రీస్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ 3 year ప్లాన్స్కి సంబంధించి PPP మోడల్లో డెవలప్మెంట్ అచీవ్ చేయాలని చెప్పి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్స్కి మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అండ్ యూటీస్కి ఇన్ఫ్యాక్ట్ 50 years, నెక్స్ట్ 50 years 2025లో ఉన్నాం, 2075 నెక్స్ట్ 50 years వరకు. ఇప్పుడు సపోజ్ నేనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటే ఇఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీడిపి కెపాబిలిటీని బేస్ చేసుకొని ఆ స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము స్టేట్ గవర్నమెంట్ కనుక మనీ కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి, ఇది ఆల్ గవర్నమెంట్స్కి ఉన్నటువంటి మ్యాక్సిమం లిమిట్. ఈ లిమిట్లో ఒక్కొక్క స్టేట్కి వాళ్ళ జీడిపిని బేస్ చేసుకొని వాళ్ళు టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేకుండా 1.5 lakh crores-ని 50 years ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్స్ అ వెరీ వెల్కమ్ ఇనిషియేటివ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఎకానమీ, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, అసెట్ మానిటైజేషన్ ప్లాన్. ఓకే, ఇది సెకండ్ ప్లాను. యాక్చువల్గా ఫస్ట్ ప్లాను FY22లో అనౌన్స్ చేశారు విత్ టార్గెట్ FY25. మనం ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లోనే ఉన్నాం. దట్ ఈస్ FY25 4 ఫినాన్షియల్ ఇయర్స్లో, దట్ ఈస్ FY22, FY23, FY24, FY25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో మేబీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో మనకి ప్రైవేట్ షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ షాప్ మెయింటైన్ చేస్తున్న పర్సనాలిటీస్ స్టేట్ గవర్నమెంట్కి, ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ రెంట్ కడుతూ ఉంటారు. అంటే ఏ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అయితే అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా అన్యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్గా ఉన్నాయో ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువగా మనకి నేషనల్ హైవేస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాపర్టీసు, రైల్వేస్లో
ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలా అన్యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసి వాటి ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివే అసెట్ మానిటైజేషన్ ప్లాన్. ఈ ప్లాన్ని ఫస్ట్ ప్లాన్ని FY22 నుంచి FY25 వరకు లాంచ్ చేశారు. 4 years కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇంత మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉన్నాం. సో ఫస్ట్ ప్లాన్లో టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి అన్యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి 6 లక్షల కోట్లకి పైగా 6 lakh crore పైగా రెవెన్యూ జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్. ఆల్మోస్ట్ ఈ నెంబర్కి కొంచెం అటు ఇటు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ నౌ కమింగ్ టు దిస్ ఇయర్ బడ్జెట్ అనౌన్స్మెంట్. 2025 ఇయర్ నుంచి అంటే దిస్ ఫినాన్షియల్ స్టార్టింగ్ నుంచి, దట్ ఈస్ ఐ కెన్ సే FY26 నుంచి FY30, 26, 27, 28, 29, 30. నౌ దిస్ సెకండ్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి అండర్ యూటిలైజ్డ్, అన్యూటిలైజ్డ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి 10 లక్షల కోట్లకి పైగా నెక్స్ట్ 5 yearsలో ఇన్కమ్ జనరేట్ చేయడమే టార్గెట్. This number and this time period is very, very important. Asset monetization plan duration from 25 to 30, or else you can say FY26 నుంచి FY30 వరకు. ఈ సెకండ్ ప్లాన్ నెక్స్ట్ 5 years till 2030 వరకు. ఈ 5 yearsలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్ అంటే 10 లక్షల కోట్లు, 10 trillions, 10 lakh crore rupees. That's another important ప్రపోజల్ ఇన్ దిస్ ఇయర్ బడ్జెట్. అండ్ జల్ జీవన్ మిషన్, ఈ మిషన్ ఏంటంటే JJM, దట్ ఈస్ జల్ జీవన్ మిషన్. ఈ మిషన్ ద్వారా ఇండియాలో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్కి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అర్బన్ ఏరియా ఆర్ ఇట్ ఈస్ ఇన్ రూరల్ లొకేషన్, ప్రతి హౌస్ హోల్డ్కి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ట్యాప్ కనెక్షన్ ద్వారా ప్రొవైడ్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఈమె బడ్జెట్లో ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ హౌస్ హోల్డ్స్కి ఆల్రెడీ ట్యాప్ ద్వారా వాటర్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా 15-20% ఆఫ్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ ద్వారా వాటర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది. అండ్ దట్ పర్టికులర్ థింగ్ని కంప్లీట్ చేయడానికి అంటే 100% పోర్టబుల్ వాటర్ హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేయడం కోసము ఇనిషియల్గా పెట్టుకున్న టార్గెట్ దిస్ ఇయరే 2025, బట్ 85% మాత్రమే అచీవ్ చేసాం. అండ్ 100% అచీవ్ చేయడానికి ఇంకో 3 years కావాలని చెప్పి, దట్ ఈస్ 2028 వరకు టెన్యూర్ని ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి డెడ్ లైన్, టెన్యూరు ఇంకొక 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 2028. అండ్ అనదర్ ఇనిషియేటివ్ ఆల్రెడీ చెప్పింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్. అర్బన్ లొకేషన్స్లో ఉన్న పూర్ పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసి అండ్ అర్బన్ లొకేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసిన ఫండే అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఇది లాస్ట్ ఇయర్ జూలై మంత్లో మోడీ గవర్నమెంట్ థర్డ్ టైం కొత్తగా ఫామ్ అయినప్పుడు అనౌన్స్ చేసిన బడ్జెట్లో చెప్పినటువంటి ఫండే అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఈ ఫండ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 కోట్లు కంట్రిబ్యూట్ చేస్తుంది ఫర్ దిస్ ఫినాన్షియల్ ఇయర్. అండ్ ఈ అమౌంట్తో పాటు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు, దట్ అర్బన్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అందరూ కలిపి లోన్స్ ద్వారా, బ్యాంక్స్ నుంచి లోన్స్ ద్వారా, బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా కానీ ఇలా 1,00,000 కోట్లకి పైగా మొబిలైజ్ చేసి సిటీస్ యాజ్ ఎ గ్రోత్ హబ్స్గా డెవలప్మెంట్ చేయడమే టార్గెట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్ 10,000 కోట్లు ఫర్ అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్. టోటల్ టార్గెట్ టు మొబిలైజ్ 1,00,000 కోట్లకి పైగా 1 lakh crores ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ డెవలప్డ్ ఇండియా. సో వాట్ ఈస్ దిస్ మిషన్ అంటే, ఒకటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి మనం వింటూ ఉంటాం చాలాసార్లు, లైక్ కాకరాపూర్, తారాపూర్, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషను, కైగా కర్ణాటకలో, కల్పాకం, కుడంకులం తమిళనాడులో, ఓకే, నరోరా అటామిక్ పవర్ స్టేషను లైక్ ఉత్తరప్రదేశ్లో, సో ఇలా హర్యానా, ఉత్తరప్రదేశ్ ఆ లొకాలిటీలో. సో ఇవి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాటిని నార్మల్గా కన్స్ట్రక్ట్ చేయడానికి ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. ఓకే, సో ఈ మిషన్ ఏంటంటే అమెండమెంట్స్ టు ఎగ్జిస్టింగ్ అటామిక్ ఎనర్జీ యాక్ట్. సో ఆల్రెడీ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అమెండమెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, ఇది ఒక కొత్త యాక్ట్ ప్రపోజ్ చేశారు. వాట్ ఈస్ దిస్ యాక్ట్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. ఏదైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఒక ప్లేస్లో సెటప్ చేసినప్పుడు
అన్ఫార్చునేట్లీ అక్కడ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగితే ఆ యాక్సిడెంట్స్ వల్ల జనరేట్ అయిన లాస్ని బేర్ చేసేలా దట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని రన్ చేస్తున్నటువంటి కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా, అకౌంటబిలిటీ ఉండే విధంగా ఒక యాక్ట్ని తీసుకురాబోతున్నారు. అంటే ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానికి నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ఒక కొత్త యాక్ట్ని తీసుకురాబోతున్నారు. దట్స్ అ వన్ న్యూ ప్రపోజల్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. ఒకటేంటి, ఆల్రెడీ ఉన్న యాక్ట్కి అమెండమెంటు, అటామిక్ ఎనర్జీ యాక్ట్కి అమెండమెంటు. నెక్స్ట్ ఏంటి, సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ని పాస్ చేయడం. దట్స్ అ ప్రపోజల్. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే దిస్ ఎస్ఎంఆర్. వాట్ ఈస్ ఎస్ఎంఆర్? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఇందాక చెప్పినట్టు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రియాక్టర్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటేనే ఇట్ ఈస్ వెరీ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ రిక్వైర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. బట్ దిస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే మొత్తం అంతా కూడా ఒక ఫ్యాక్టరీలోనే రియాక్టర్ని డెవలప్ చేస్తారు. వెరీ స్మాలర్ ఇన్ సైజ్ ఉంటాయి ఇవి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మొబిలైజ్ చేసి ఎక్కడైతే పవర్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు. లైక్ లెట్ us assume ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఏదైనా ఒక ఫారెస్ట్ లొకేషను, ఐలాండ్ తీసుకున్నాం అనుకుంటే, ఐలాండ్స్ లైక్ చుట్టూ వాటర్ ఉండి అక్కడ ఈవెన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ చేయడం కోసము ఈవెన్ పోల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయలేని లొకేషన్స్లో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని అక్కడ ఇన్స్టాల్ చేసి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాలో ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. 2033 కల్లా, అది కూడా మనం ఇప్పుడు ఎక్కడున్నాం 2025లో ఉన్నాం, ఇంకా 8 years 2033 కల్లా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేసి విత్ దిస్ మచ్ ఆఫ్ అవుట్లే ఇలా రిమోట్ లొకేషన్స్లో ఈవెన్ 100% ఎలక్ట్రిసిటీని అచీవ్ చేయడమే టార్గెట్స్. దట్స్ వాట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కోసము, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఎంత ఫినాన్షియల్ అవుట్లే అంటే 20,000 కోట్లు, 20,000 crore రూపీస్. అండ్ అండర్ దిస్ మిషన్ హౌ మెనీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేయబోతున్నారంటే 5. ఎస్ఎంఆర్ అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ బై విచ్ ఇయర్ 2033. దట్స్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ షిప్ బిల్డింగ్కి సంబంధించి మాట్లాడితే గవర్నమెంట్ షిప్స్ని కన్స్ట్రక్ట్ చేసే కంపెనీస్కి, లైక్ కొన్ని కంపెనీస్ నేమ్స్ మాట్లాడితే ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా కంపెనీ నేమ్స్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, మజ్గండా బిల్డర్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇలా గోవాలో ఉన్న, ముంబైలో ఉన్న, కోల్కతాలో ఉన్న లైక్ దిస్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించి లుక్ అట్ హియర్ ద షిప్ బిల్డింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ టు బి రివ్యాంప్డ్. అంటే లైక్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్న ఫినాన్షియల్ సపోర్ట్ని ఇంకా బెటర్గా షిప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న కంపెనీస్కి ప్రొవైడ్ చేసి సో దట్ వాటికి బూస్టప్ ఇచ్చే విధంగా దిస్ వన్ లార్జ్ షిప్స్ అబోవ్ అ సర్టెన్ సైజ్, దట్ ఈస్ స్పెసిఫైడ్ సైజ్, టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్మోనైజ్డ్ మాస్టర్ లిస్ట్. అంటే ప్రెజెంట్ వరకు ఎలా ఉందంటే ఒక లార్జ్ షిప్స్ అన్నీ కూడా ఈ హార్మోనైజ్డ్ మాస్టర్ లిస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్మోనైజ్డ్ మాస్టర్ లిస్ట్లో లేవు. అంటే ఈ లిస్ట్లో కన్నా ఇంత లెంత్తో, ఇంత వెడ్త్తో, లైక్ ఇంత డైమెన్షన్స్తో అని చెప్పి ఒక షిప్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న కంపెనీకి సర్టన్ డైమెన్షన్స్ వరకు కన్స్ట్రక్ట్ చేసే షిప్స్కి మాత్రమే లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి బెటర్గా ఫినాన్షియల్ సబ్సిడీస్ని, సపోర్ట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి కూడా, మెరైన్ ఇండస్ట్రీకి కూడా సపోర్టు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ విత్ రెస్పెక్ట్ టు మ్యారిటైమ్ డెవలప్మెంట్. లుక్ అట్ హియర్ ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నారు, దట్ ఈస్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్. వాట్ ఈస్ దట్? మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్. సో ఈ ఫండ్ ఎంత కార్పస్తో అంటే 25,000 కోట్లతో. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్ 49%, రిమైనింగ్ 51% పోర్ట్స్, ఇట్ మే బి పబ్లిక్ సెక్టార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనే ఉన్న పోర్ట్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్ పోర్ట్స్ కానీ, అండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కలిపి ఈ ఫండ్లో 25,000 crores 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూట్ చేస్తే రిమైనింగ్ 51% ports and private sector companies, and this fund will be utilized for the development of maritime sector. The fund government of India contribution, fund corpus in the, that's the thing we should remember. Okay, right. So maritime development fund, the fund is 25,000 crore rupee. On that corpus, government of India contribution 49% and remaining percentage ports and private sector site. So global maritime hub ga unde vidhanga India ni వరల్డ్ వైడ్ ఒక ప్రెస్టీజియస్ కంట్రీగా విత్ రెస్పెక్ట్ టు దిస్ మ్యారిటైమ్ ఇండస్ట్రీ ఉంచే ఆబ్జెక్టివ్తో దిస్ పర్టికులర్ ఫండ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ విత్ కార్పస్ ఆఫ్ 25,000 crore రూపీ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్ 49%.
and the rest 51% by the ports as well as private sector companies. And the another important thing that we need to discuss here, it is about UDAN. Actually this document completely Nirmala Sitharaman ఏదైతే ప్రజెంట్ చేస్తారో మన పార్లమెంట్లో అదే డాక్యుమెంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి నేను కాపీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే రైట్. సో UDAN ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఈ స్కీమ్ని 10 years బ్యాక్ లాంచ్ చేశారు 2016లో. ఆల్మోస్ట్ 9 years అయింది. వెరీ అఫోర్డబుల్ కాస్ట్కి మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా అప్పట్లో పెట్టిన రెస్ట్రిక్షన్ ఏంటంటే జర్నీ డిస్టెన్స్ వితిన్ 500 kilometers 1 hour జర్నీ 2000 రూపాయలకే ఫ్లైట్ టికెట్ని ప్రొవైడ్ చేసి, అంటే లైక్ ఏసీ ట్రైన్లో ఏసీ టికెట్ ఎంతైతే ఖర్చు అవుతుందో అంతే కాస్ట్కి ఫ్లైట్లో సో దట్ డెస్టినేషన్ని తొందరగా రీచ్ అయ్యే విధంగా ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఫ్లైట్ సర్వీసెస్ని అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేయడం కోసమే లాంచ్ చేసిన స్కీమే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, దట్ ఈస్ UDAN. అండ్ ఈ స్కీమ్ని నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ న్యూ 120 డెస్టినేషన్స్కి ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. అండ్ 4 కోట్లకు పైగా న్యూ ప్యాసింజర్స్కి సర్వీస్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ హెలిప్యాడ్స్, స్మాలర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ హిల్లీ లొకేషన్స్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అవర్ నేషన్. ఓకే, సింప్లీ UDAN స్కీమ్ని ఎన్ని న్యూ డెస్టినేషన్స్కి ఎక్స్పాన్షన్ ఇస్తున్నారంటే 120 డెస్టినేషన్స్, అండ్ దిస్ మెనీ ప్యాసింజర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ decision. And the another important thing is this present NDA National Democratic Alliance lo one of the major partner after Telugu Desam and Janasena from Andhra Pradesh and Bihar lo unnatuvanti Nitish Kumar party. And yes kabatti like a Bihar gurinchi matladaru. Already Bihar lo Makhana board ani cheppi matladam. Now the another time Bihar is a news here. Look at here, Bihar lo oka greenfield airport ni and బీహార్ క్యాపిటల్ సిటీలో ఉన్న పాట్నా ఎయిర్పోర్ట్ని, నెక్స్ట్ అనదర్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఇన్ బెహతా, బీహార్లో ఉన్న బెహతాలో డెవలప్మెంట్. థింగ్ ఈజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, వాట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించిందే ఎయిర్పోర్ట్ అనే కాకుండా వెన్ ఎవర్ యూ హర్డ్ దీస్ 2 terms, దట్ ఈస్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ అనే 2 terms వింటే గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఒక లొకేషన్లో మనం ఒక థియేటర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఒక థియేటర్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ల్యాండ్ గ్యాదర్ చేయాలి, ల్యాండ్ పర్చేస్ చేయాలి, దెన్ పిల్లర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్గా స్క్రీన్, సీట్స్, ఎవ్రీథింగ్, సో లైక్ ఫ్యాన్స్, ఏసీ, ఎవ్రీథింగ్ we will set up, రైట్. అలా ఒక ప్లేస్లో అసలు అక్కడ థియేటరే లేదు, ల్యాండ్ కూడా న్యూగా పర్చేస్ చేసి అండ్ అక్కడ ఆ థియేటర్ని కంప్లీట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇది థియేటర్ అనే కాదు, ఒక హౌస్ తీసుకున్నా కూడా ఒక ప్లేస్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ల్యాండ్ కొంటాం, పిల్లర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, మనకు నచ్చిన డిజైన్తో మనం హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. అదే బ్రౌన్ ఫీల్డ్ అని మాట్లాడితే లెట్ us assume ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ థియేటర్, ఆ థియేటర్ని మనం పర్చేస్ చేసాం. ఎప్పుడో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన థియేటరే ఇప్పుడు వాళ్ళు సోన్ రీజన్ వల్ల సేల్ చేస్తుంటే మనం పర్చేస్ చేసాం. అండ్ ఇప్పుడు దాన్ని రెనోవేషన్ ఏదైతే చేస్తామో లైక్ న్యూ సీట్స్ కానీ, బెటర్ స్క్రీన్ కానీ, ఓకే బెటర్ డిటిఎస్ మిక్సింగ్ కానీ, ఆల్ ద థింగ్స్ కానీ మనం న్యూగా యాడ్ చేస్తే ఎగ్జిస్టింగ్ దానికి రెనోవేషన్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, లేదు ఒక హౌస్నే మనం పర్చేస్ చేసి మనకు నచ్చినట్టుగా ఫ్లోరింగ్ కానీ, లైక్ సీలింగ్ కానీ, సో పెయింటింగ్ కానీ చేంజ్ చేయాలనుకున్న దట్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి రెనోవేషన్ బ్రౌన్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. బీహార్లో బోత్ ద ఎయిర్పోర్ట్స్, ఇక్కడ ఎయిర్పోర్ట్ న్యూస్లో ఉంది కాబట్టి ఒక కొత్త ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఏ స్టేట్లో, బీహార్లో. అండ్ పాట్నా ఎయిర్పోర్ట్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం బెహతాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ని రెనోవేషన్ చేస్తున్నారు. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ బీహార్, మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని చెప్పి మాట్లాడతాము. అండ్ దాట్ నాగార్జున సాగర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ as well as Telangana will play very important role for irrigation, for drinking water, right? In the same manner, Bihar-lo Koshi canal project undi on the river called Koshi, and ee canal construction kosamu financial support ni Government of India ఇది ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేసి Government of India సపోర్ట్ ఇవ్వబోతుంది. సో ఇరిగేషన్ కి as well as డ్రింకింగ్ వాటర్
ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ అంటే కోషి కెనాల్ ప్రాజెక్ట్. రైట్. నెక్స్ట్ థింగ్, మైనింగ్ సెక్టార్ రీఫార్మ్స్. మైనింగ్ సెక్టార్ రీఫార్మ్స్లో ఏం చెప్పారంటే, లుక్ అట్ దిస్ ఫస్ట్ స్టేట్మెంట్, విల్ గెట్ ఏ క్లారిటీ. జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ దేర్. I will discuss with you guys. Yeah. A policy for recovery of critical minerals from tailings to be brought out. Okay. So in mining sector, this is mining sector reform. So what is that? A policy for recovery of what? Critical minerals. Critical minerals అంటే వాటి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. మేబీ మన ఇండియాలో అలాంటి మినరల్స్ లేకపోవడం వల్ల అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ అయినా చేసుకుంటూ ఉంటాం, లేదా ఇక్కడే వాటి యొక్క అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దే హ్యావ్ వెరీ ఇంపార్టెన్స్ ఇన్ ద నేషన్ ఎకానమీ. ఓకే, రైట్. వాటి అవైలబిలిటీ కన్నా ఉన్న అవైలబిలిటీ కూడా తగ్గిపోతే దెన్ వాట్ వి కాల్ సప్లై చైన్ సఫర్ అవుతుంది. అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సఫర్ అవుతుంది, దెన్ ఆబ్వియస్లీ సప్లై చైన్ కూడా సఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టైలింగ్స్, ఫ్రమ్ టైలింగ్స్ అని చెప్పారు కదా ఇక్కడ. టైలింగ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఓర్ తీసుకుంటే, లైక్ లెట్ us assume అల్యూమినియం ఓరో లేకపోతే ఐరన్ ఓరో తీసుకున్నప్పుడు మనం ఐరన్ ఓర్ నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఏం రీఫైన్ చేస్తాం, ఐరన్ రీఫైన్ చేస్తాం. అండ్ రీఫైన్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ మిగిలిపోతుందో ఆ వేస్ట్లో కూడా వెరీ వాల్యుబుల్ మినరల్స్ ఉంటే వాటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో రీఫార్మ్స్ని ప్రపోజ్ చేశారు. అది మైనింగ్ సెక్టార్లో ప్రపోజ్ చేసిన థింగ్. నెక్స్ట్ దిస్ ఫండ్, స్వమి ఫండ్ 2. ఓకే, వాట్ ఈస్ స్వమి? దిస్ అబ్రివేషన్ SWAMIH. ఓకే, స్పెషల్ విండో. SW means special window for affordable and mid-income housing fund. Affordable and mid-income housing fund. Okay, special window for, okay, special window for affordable and mid-income housing fund. ఏంటి ఫండ్ అంటే 15,000 కోట్ల ఫండ్ అలొకేషన్తో 15,000 crore rupees అలొకేషన్తో లక్షకి పైగా 1 lakh పైగా హౌసెస్ని, డ్వెల్లింగ్ యూనిట్స్ అంటే షెల్టర్ హౌసెస్ని గవర్నమెంట్, బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కలిపి కన్స్ట్రక్ట్ చేసేలా ఈ స్వమి ఫండ్ 15,000 కోట్లతో క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, స్వమి అబ్రివేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 లక్షకి పైగా డ్వెల్లింగ్ యూనిట్స్ని కన్స్ట్రక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో, లైక్ దెర్ ఆర్ స్కీమ్స్ లైక్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రైట్? సో అర్బన్ యాజ్ వెల్ యాజ్ రూరల్. అండ్ దిస్ ఆవాస్ యోజన is nothing but providing houses for the people who have no homes. Okay, right. So ఈ స్వమి ఫండ్ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఫండ్ 15,000 కోట్లతో క్రియేట్ చేశారు. అండ్ ఈ ఫండ్ ద్వారా లక్షకి పైగా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడమే టార్గెట్. అండ్ స్వమి అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ అ థింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈస్ దిస్ నెంబర్, అగైన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ నెంబర్? టూరిజం సెక్టార్కి డెవలప్మెంట్. టూరిజం సెక్టార్కి సంబంధించి టూరిజం ఫర్ ఎంప్లాయ్మెంట్ లెడ్ గ్రోత్. ఓకే, లెడ్ గ్రోత్. టాప్ 50 టూరిస్ట్ డెస్టినేషన్ సైట్స్ ఇన్ ద కంట్రీ. మన ఇండియాలో ఏవైతే టాప్ 50 టూరిస్ట్ లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ని డెవలప్ చేయడం ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్స్, సో దట్ అక్కడున్న లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది అండ్ నేషనల్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హౌ మెనీ టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే 50. ఇది యాక్చువల్గా థర్డ్ ఇంజన్లో ఉన్న సెకండ్ పార్ట్, ఇన్వెస్టింగ్ ఆన్ ఎకానమీ. ఓకే, రైట్. థర్డ్ ఇంజన్ ఏంటి? ఇన్వెస్టింగ్ ఆన్ పీపుల్ కంప్లీట్ అయింది, ఇన్వెస్టింగ్ ఆన్ ఎకానమీ కంప్లీట్ అయింది. ఎకానమీలో లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. ఓకే, రైట్. సో ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ మాట్లాడితే ఫస్ట్ ఏం చెప్పాం? PPP మోడల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మినిస్ట్రీస్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మినిస్ట్రీస్ ఉన్నాయో ఆ మినిస్ట్రీస్ నెక్స్ట్ 3-year పైప్ లైన్ని డెవలప్మెంట్ చేయడం కోసం PPP మోడల్ ఆప్ చేసుకోవాలని చెప్పి, దట్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఏమైనా సపోర్ట్ కావాల్సి వస్తే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి, అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి నెక్స్ట్ 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని మొత్తం అమౌంట్ ఫర్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ 1,50,000 కోట్లు ప్రొవైడ్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, అసెట్ మానిటైజేషన్ ప్లాన్. ఓకే, దట్ ఈస్ నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ NMP or else asset monetization plan for next 5 years from starting 25
30, దట్ ఈస్ FY26 నుంచి FY30 వరకు, అంటే నెక్స్ట్ 5 years 10 లక్షల కోట్లకి పైగా రెవెన్యూ జనరేట్ చేయడమే ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీస్. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ అన్యూటిలైజ్డ్ ఆర్ అండర్ యూటిలైజ్డ్, ఆ ప్రాపర్టీస్ నుంచి ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్. ఆల్రెడీ ఫస్ట్ ప్లాన్ 2021లో, దట్ ఈస్ FY22 ఇయర్ 21లో అనౌన్స్ చేసిన, అది FY22 అంటే April 1, 2021 నుంచి FY25 దట్ ఈస్ March 31, 2025 వరకు ఈ ప్లాన్లో, ఫస్ట్ ప్లాన్లో 6 లక్షల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్. సో ఆల్మోస్ట్ ఈ నెంబర్ని అచీవ్ చేశారు, నాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ నౌ ద టార్గెట్ ఫర్ ద సెకండ్ ప్లాన్ ఈస్ టు జనరేట్ రెవెన్యూ ఆఫ్ 10 lakh crore rupees అండర్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్. అండ్ ప్రతి ఇంటికి పోర్టబుల్ వాటర్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో జల్ జీవన్ మిషన్ని నెక్స్ట్ 3 more years 2028 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అండ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఫండ్ 10,000 కోట్లు, అండ్ గవర్నమెంట్ ఈ 10,000 crores అండ్ 1,00,000 కోట్లు మొత్తం మొబిలైజ్ చేయడమే అర్బన్ ఏరియాస్లో డెవలప్మెంట్ కోసము ఈ ఫండ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ NEM దట్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ డెవలప్డ్ ఇండియా, దట్ ఈస్ వికసిత్ భారత్. సో ఎగ్జిస్టింగ్ అటామిక్ ఎనర్జీ యాక్ట్కి అమెండమెంట్స్ అండ్ న్యూ యాక్ట్ని ప్రపోజ్ చేయబోతున్నారు, దట్ ఈస్ సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. అంటే న్యూక్లియర్ ప్లాంట్స్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే అన్ఫార్చునేట్గా కాంపెన్సేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనే దాని గురించి యాక్ట్ కూడా డిఫైన్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్ దట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో భాగంగా 20,000 కోట్ల ఫినాన్షియల్ అవుట్లేతో స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్ని 2033 కల్లా ఒక 5 ఇండిజినస్లీ, అది కూడా స్వదేశీ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడమే టార్గెట్. అండ్ షిప్ బిల్డింగ్లో ఫినాన్షియల్ కన్సెషన్. దెన్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్, దిస్ వన్ MDF స్టాండ్స్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ విత్ ద కార్పస్ ఆఫ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ 25,000 crore రూపీస్తో. ఆ 25,000 crore రూపీస్లో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూట్ చేస్తే, రెస్ట్ 51% బై ద పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ టు మేక్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ మ్యారిటైమ్ హబ్. నెక్స్ట్ ఉడాన్, దట్ ఈస్ రీజనల్ కనెక్టివిటీ స్కీము, ఉడే దేశ్ కా నాగరిక్ 2016లో లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంకొక 10 years 2036 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 2025 అండ్ నెక్స్ట్ 2035 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఇంకొక 10 years. అండ్ 120 డెస్టినేషన్స్ని కొత్తగా కనెక్ట్ చేసి ఈ స్కీమ్లోకి, అండ్ 4 crore ప్యాసింజర్స్కి అడిషనల్గా 4 crore ప్యాసింజర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడమే టార్గెట్. అండ్ నెక్స్ట్ థింగ్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ బీహార్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ బీహార్, అండ్ వెస్టర్న్ కోషి కెనాల్ ప్రాజెక్ట్కి ఫినాన్షియల్ సపోర్ట్. దెన్ మైనింగ్ సెక్టర్లో రిఫార్మ్స్ టు ఎక్స్ట్రాక్ట్ క్రిటికల్ మినరల్స్ ఫ్రమ్ టైలింగ్స్ ఆఫ్ యూజ్డ్ ఓర్స్. దెన్ స్వమి ఫండ్, వాట్ ఈస్ దిస్ స్వమి ఫండ్? స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. 15,000 crore రూపీస్తో 1,00,000కి పైగా హౌసెస్ని గవర్నమెంట్, బ్యాంక్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కలిపి కన్స్ట్రక్షన్ చేసి ప్రొవైడ్ చేయడం, హౌస్ లేని పర్సనాలిటీస్కి ప్రొవైడ్ చేయడమే టార్గెట్తో. అండ్ నెక్స్ట్ టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూరిస్ట్ డెస్టినేషన్స్ని 50 డెస్టినేషన్స్ని డెవలప్మెంట్ చేయడం, అది ఇంజన్ 3లో ఇన్వెస్ట్మెంట్లో సెకండ్ పార్ట్, దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎకానమీ. నౌ ఇన్వెస్టింగ్ ఆన్ ఇన్నోవేషన్, దట్స్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థర్డ్ ఇంజన్. What is the third engine? Investment, investing on what? On innovation. So research and development కోసము, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్లో 20,000 కోట్లు, దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ ప్రైవేట్ సెక్టార్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్న సపోర్టు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో 20,000 కోట్లు. దెన్ ఆల్రెడీ చెప్పిందే ఇది, నెక్స్ట్ జనరేషన్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కోసము, టెక్నాలజీస్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్ FFS. నెక్స్ట్, దిస్ ఈజ్ అ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ వీ షుడ్ డిస్కస్, జెనీ బ్యాంక్ ఫర్ క్రాప్స్ జెర్మోప్లాజం. వాట్ ఈజ్ జెనీ బ్యాంక్, వాట్ ఈజ్ క్రాప్స్ జెర్మోప్లాజం అర్థమైతే మనకు ఆ స్టేట్మెంట్ ఏంటో అర్థమవుతుంది. సో వాట్ ఈజ్ జెనీ బ్యాంక్ అంటే ఫస్ట్ చూద్దాం. సింప్లీ జెనీ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ ఫెసిలిటీ ఆర్ రిపాజిటరీ అంటే సర్టన్ థింగ్స్ని స్టోర్ చేసే లొకేషన్. ఓకే, సో జెనీ బ్యాంక్ ఈజ్ ఎ ఫెసిలిటీ ఆర్ రిపాజిటరీ దట్ స్టోర్స్ అండ్ ప్రిజర్వ్స్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఎవరికి సంబంధించింది? ప్లాంట్స్కి సంబంధించిన సీడ్స్, అనిమల్స్కి సంబంధించిన స్పర్మ్ కానీ ఎగ్స్ కానీ టిష్యూస్ కానీ ఆర్ DNA ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాట్ ఈస్ దిస్ జెనీ బ్యాంక్ అంటే, ఫ్యూచర్లో ఏదైనా ఒక అనిమల్ అంతరించిపోతున్నా, ఏదైనా ఒక ప్లాంట్స్ అంతరించిపోతున్నా, వాటి సీడ్స్, వాటి స్పర్మ్, వాటి ఎగ్స్ని ఇప్పుడే మనం ప్రిజర్వేషన్ చేసి ఉంచితే ఎప్పుడు అవసరమైతే అప్పుడు రీప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ జెనీ బ్యాంక్ సెకండ్ జెనీ బ్యాంక్ సెటప్ చేస్తున్నారు. సెకండ్ జెనీ బ్యాంక్
ఫస్ట్ జెనీ బ్యాంక్ 1976లో లుక్ అట్ హియర్ 1976లో ద ఫస్ట్ జెనీ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ద దిస్ వన్ NBPGR స్టాండ్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఓకే. దీన్ని ఎక్కడ సెటప్ చేశారంటే న్యూఢిల్లీలో. ఇది ఫస్ట్ వన్. ఎప్పుడు సెటప్ అయింది 1976లో. వాట్ ఈస్ దట్? NBGPR నేషనల్ బ్యూరో. NB అంటే నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ PGR ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఇది 1976లో సెటప్ చేశారు ఇన్ న్యూఢిల్లీలో. విత్ వాట్ ఆబ్జెక్టివ్? సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ ఫెసిలిటీ ఫర్ కన్జర్వింగ్ అండ్ ప్రిజర్వింగ్ ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్. ప్లాంట్స్కి సంబంధించిన సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ జెనీ బ్యాంక్ ఆల్రెడీ 1976లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో భాగంగా దీన్ని సెటప్ చేశారు. ఇప్పుడు సెకండ్ బ్యాంక్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, నేషనల్ జియోస్పేషియల్ మిషన్. వాట్ ఈస్ దిస్ మిషన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ఒక లొకాలిటీకి సంబంధించిన ఒక ల్యాండ్, సపోజ్ నంద్యాల తీసుకోండి, లేకపోతే మీ విలేజ్ తీసుకోండి, మీ టౌన్ తీసుకోండి, మీ డిస్ట్రిక్ట్ తీసుకోండి. ఆ విలేజ్కి సంబంధించిన మ్యాప్, ఆ విలేజ్కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజరీ ఎలా ఉంది, ఆ విలేజ్లో ఆ లొకాలిటీలో ల్యాండ్స్ లేయర్స్ వైజ్ ఎలా క్లాసిఫై అయ్యి ఉన్నాయి. టోపోగ్రఫీ అంటే ల్యాండ్స్ గురించి స్టడీ. అది ఆ లొకాలిటీలో క్లైమేట్ డేటా ఎలా ఉంది, ల్యాండ్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, అండ్ ఆ లొకాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. సపోజ్ ఇప్పుడు నంద్యాల తీసుకుంటే నంద్యాల మ్యాప్కి సంబంధించి నంద్యాల శాటిలైట్ ఇమేజ్, నంద్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాండ్స్, క్లైమేట్ డేటా, ల్యాండ్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, అండ్ నంద్యాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. జస్ట్ ఒక క్లిక్తో ఈ నంద్యాల బయోడేటా మొత్తం వచ్చిందంటే గవర్నమెంట్ ఏవైతే డెవలప్మెంట్ తీసుకోవాలో, ఇంకా వీటిలో డెవలప్మెంట్ చేయాల్సిన థింగ్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టచ్చు. అండ్ అలానే బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న పర్సనాలిటీస్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గ లొకాలిటీ ఎక్కడుందో ఈ డేటా బేస్ చేసుకొని దే కెన్ టేక్ ఎ డెసిషన్. సో అలా జియోస్పేషియల్ మిషన్ ద్వారా నేషనల్ జియోస్పేషియల్ మిషన్ అనౌన్స్డ్ టు డెవలప్ వాట్ ఫౌండేషనల్ జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటాని స్టోర్ చేసి అండ్ ఆ డేటా ఆ లొకాలిటీకి సంబంధించిన మొత్తం డేటాని ఒక సింగిల్ క్లిక్తో యాక్సెస్ చేసే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నారు అండర్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్. ఇట్స్ అగైన్ వెల్కమ్ థింగ్. ఓకే, రైట్. నేను బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా, అదర్ థింగ్స్ ఏం మాట్లాడట్లేదు. లైక్ ఈవెన్ ఈ బడ్జెట్ గురించి ఎవ్రీథింగ్ పాజిటివ్ అని అనుకోకండి. బికాస్ బడ్జెట్ యాక్చువల్లీ ఎంటైర్ 140 crore పీపుల్కి సంబంధించినటువంటి బడ్జెట్. ఈ 140 crore పీపుల్లో చాలా పీపుల్ నెగ్లెక్ట్ చేయబడి ఉంటారు బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ బడ్జెట్ ఇఫ్ యూ అబ్జర్వ్ thoroughly. Okay, right. And anyway, coming to another important discussion here, GB mission. What is GB mission? Gyan Bharatam mission. Exams lo a matter istadu and it is under which mission antadu ila untayi questions. That's what Gyan Bharatam mission. Gyan Bharatam mission ఏంటంటే manuscript heritage ఏదైతే ఉందో, manuscript అంటే చేతితో హ్యాండ్ రిటన్ లాంగ్వేజెస్ మన పూర్వీకులు మన ఋషులు రాసినటువంటి లైక్ దిస్ మహాభారత, రామాయణ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అండ్ ఈవెన్ మెడిసిన్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏ ప్లాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రీవియస్ రీసెర్చ్ చేసినటువంటి ఋషులు, ఈవెన్ ఏవైతే గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటామో అలాంటి వాటిని ప్రిజర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ మిషన్ గ్యాన్ భారతం మిషన్. What is manuscript? If you look at here, a manuscript is document written by hand or typewritten as opposed to mechanically printed or reproduced in some indirect or automated way. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఈ సాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో ఇక్కడ నేను ట్యాబ్లో అప్లోడ్ చేశాం అండ్ మీరు ఈ లింక్ ప్రొవైడ్ చేస్తే డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ సోర్స్ని రెఫర్ చేస్తారు. నేను కూడా ఈ సోర్స్ని ఇంకొక సోర్స్ లైక్ ఇప్పుడు చెప్పినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచో లేకపోతే న్యూస్ పేపర్స్ నుంచో కాపీ పేస్ట్ చేసి మీకు ఇస్తున్నటువంటి థింగ్. సో దీన్ని మనుస్క్రిప్ట్ అని పిలవడానికి లేదు. మనుస్క్రిప్ట్ అని చెప్పాలి అంటే నేనే నా హ్యాండ్తో ఈ డేటా మొత్తాన్ని రాసి
అండ్ లేదో టైప్ అన్నా చేసి మీకు ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మనుస్క్రిప్ట్. ఇలా ఏవైనా మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఉంటే, 1 కోటికి పైగా ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్టేషన్, మోర్ దాన్ 1 crore మనుస్క్రిప్ట్స్, వాటిని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, ప్రిజర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ మిషన్ కాల్డ్ జ్ఞాన్ భారతం మిషన్, GB మిషన్ కాల్డ్ జ్ఞాన్ భారతం మిషన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ PM రీసెర్చ్ ఫెలోషిప్, IITస్లో IIScలో ఇంకా అడిషనల్ ఫినాన్షియల్ సపోర్ట్తో, అంటే మోర్ ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ, ఎక్కువ అమౌంట్ ప్రొవైడ్ చేస్తూ 10,000 ఫెలోషిప్స్ని టెక్నాలజికల్ రీసెర్చ్ పరంగా డెవలప్మెంట్ సపోర్ట్ ఇవ్వడమే దిస్ PM రీసెర్చ్ ఫెలోషిప్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. హౌ మెనీ ఫెలోషిప్స్ని ఈ IITs IISc ద్వారా, IISc బెంగళూరులో ఉంటుంది, ప్రొవైడ్ చేయబోతున్నారంటే 10,000 విత్ ఇంక్రీజ్ ఫినాన్షియల్ సపోర్ట్, రైట్. సో దట్స్ యాక్చువల్లీ థర్డ్ ఇంజన్. ఓకే, థర్డ్ ఇంజన్ ఏంటి? ఇన్వెస్టింగ్లో పీపుల్ ఉన్నారు, ఎకానమీ ఉంది, ఇన్నోవేషన్ ఉంది. సో ఇన్నోవేషన్లో ఏం మాట్లాడడం, ఇఫ్ యు సీ రివిజన్ ఫర్ ద థర్డ్ ఇంజన్, థర్డ్ పార్ట్, దిస్ వన్. ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషను, ప్రైవేట్ సెక్టార్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము 20,000 కోట్లు. నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్స్ కోసము డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్. సెకండ్ జెనీ బ్యాంక్ ఫర్ ఎస్పెషల్లీ క్రాప్స్ జెర్మోప్లాజం. ఒకటి జెనీ బ్యాంక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఆల్రెడీ ఢిల్లీలో ఉంది, దాని నేమ్ నేషనల్ బ్యూరో ఫర్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్, 1976లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఒకటి జెనీ బ్యాంక్ అంటే ఇందాక చెప్పినట్టు ప్లాంట్స్కి సంబంధించిన సీడ్స్ అండ్ అనిమల్స్ సంబంధించినటువంటి స్పర్మ్, ఈవెన్ బర్డ్స్ కన్సిడర్ చేసే ఎగ్స్, అలానే టిష్యూస్, డిఎన్ఏని కలెక్ట్ చేసి, ప్రిజర్వ్ చేసి, రిపాజిటరీలో స్టోర్ చేసి, ఫ్యూచర్లో ఎప్పుడైనా రీప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఈ జెనెటిక్ మెటీరియల్ నుంచి దాన్ని రీప్రొడ్యూస్ చేసేలా దిస్ జెనీ బ్యాంక్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అలాంటి సెకండ్ వన్ సెటప్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ జియోస్పేషియల్ మిషన్, ఒక లోకాలిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ మిషన్ ద్వారా డేటా స్టోర్ చేసి, అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫర్దర్గా డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఈ పర్టికులర్ మిషన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో జ్ఞాన్ భారతం మిషన్. అండ్ ఫైనల్లీ దిస్ PM రీసెర్చ్ ఫెలోషిప్, 10,000 రీసెర్చ్ ఫెలోషిప్స్ని టెక్నాలజికల్ డెవలప్మెంట్కి ఎవరైతే వర్క్ చేస్తున్నారో IITస్లో IISలో ఎన్హాన్స్డ్ ఫినాన్షియల్ సపోర్ట్తో ఈ ఫెలోషిప్స్. ఓకే, రైట్. దట్స్ ఇన్ ఫ్యాక్ట్ థర్డ్ ఇంజన్. నెక్స్ట్ ఫోర్త్ ఇంజన్ కూడా ఉంది. దట్ ఫోర్త్ ఇంజన్, ఓకే ఫైన్, బడ్జెట్ నాట్ ఏ స్మాల్ డాక్యుమెంట్, మేబీ ఇంకొక 2 parts కూడా రావచ్చు. దోస్ పార్ట్స్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్, రైట్. యా.